హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి అనకాపల్లి, విశాఖలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు ఫార్మా కంపెనీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఎన్టీబీఈ గ్యాస్ లీక్ కావడం, అలా లీక్ అయిన గ్యాస్ సాల్వెంట్ తో కలవడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. భారీ పేలుడుతో ప్రొడక్షన్ యూనిట్ గోడలు ధ్వంసమయ్యాయి. దీంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎసెన్షియా ఫార్మా యాజమాన్యం బాధ్యతా రాహిత్యంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. 381 మంది సిబ్బంది పనిచేస్తున్న ఎసెన్షియా పరిశ్రమ యాజమాన్యం బాధ్యతా రాహిత్యమే ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి అనకాపల్లి, విశాఖలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు ఫార్మా కంపెనీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఎంటీబీఈ గ్యాస్ లీక్ కావడం, అలా లీక్ అయిన గ్యాస్ సాల్వెంట్ తో కలవడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. భారీ పేలుడుతో ప్రొడక్షన్ యూనిట్ గోడలు ధ్వంసమయ్యాయి. దీంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన వారిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎసెన్షియా ఫార్మా యాజమాన్యం బాధ్యత రాహిత్యంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. 381 మంది సిబ్బంది పనిచేస్తున్న ఎసెన్షియా పరిశ్రమ యాజమాన్యం బాధ్యతా రాహిత్యమే ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, స్వాతి, అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య అంతకంతకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 17 మంది మృతి చెందినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి మృతదేహాలన్నింటినీ కూడా విశాఖ కేజీహెచ్ తరలించిన సిచ్యువేషన్. మరోవైపు పలు ప్రైవేట్ అనకాపల్లిలో కావచ్చు, అదేవిధంగా విశాఖకు సంబంధించిన 2 జిల్లాల్లోనూ ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటల్స్ లో క్షతగాతులు ఎవరైతే ఉన్నారో, గాయపడిన వారు, నిన్న జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన సిచ్యువేషన్. మరి ఈ రోజు దాదాపు 11 తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్షతగాతులను స్వయంగా వచ్చి పలకరించనున్నారు. అసలు వారి ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటని పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నారు. దానికి సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైన సిచ్యువేషన్. మరోవైపు అనకాపల్లిలోని ప్రమాదం జరిగిన సెజ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలపాలి. అదేవిధంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటి, మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించి కూడా ఉన్నత కమిటీ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. అంటే మరికొద్ది సేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన ఏదైతే అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటన చేయనున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అదేవిధంగా ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటనేది కూడా ఇప్పటికే అధికారులతో కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ఇప్పుడు అనకాపల్లి కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా విశాఖ కలెక్టర్తో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రాథమిక సమాచారం తెప్పించుకున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి కూడా ఇప్పుడు గాయపడ్డ వారందరినీ చంద్రబాబు వారితో మాట్లాడి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని మరోవైపు క్షేత్రస్థాయిలో అచ్యుతాపురానికి వెళ్లి దానికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకున్నారు. దీనికి ప్రస్తుతానికైతే చికిత్స పొందుతున్న వారు దాదాపు 60 మంది ఇటు విశాఖ కావచ్చు, అదేవిధంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో వారందరూ చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారందరినీ ఒకవైపు చంద్రబాబు వారిని పరామర్శించి దానికి సంబంధించి ఎవరైతే సీరియస్ గా ఉందో, కండిషన్ సీరియస్ గా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అవసరమైతే ఇతర మెరుగైన చికిత్స కోసం ఇతర హాస్పిటల్స్ తరలించాలా ఏంటని
కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించున్నారు. అంటే షిఫ్ట్ అయిపోయి కంప్లీట్లో దాదాపు 2 గంటల ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఒక్కసారిగా ఉలిక్కిపడిన సిచ్యువేషన్. అచ్యుతాపురంకి సంబంధించి డ్యూటీకి వెళ్లే వాళ్ళు, అదేవిధంగా డ్యూటీ రిలీవ్ అయ్యే వాళ్ళందరితో ఒకసారిగా ఈ వాతావరణం, ఈ ప్రమాదంతో ఉలిక్కిపడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే సీఎం ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.